బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే పులవర్తి నాని భార్య సుధారెడ్డి ఖండించారు. 50 లక్షల లంచం తీసుకుని ఓ పంచాయతీ ఈవో పోస్టింగ్ వేశారని ఆమెపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. దీంతో ఆమె తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు క్లాక్ టవర్ సెంటర్కు రావాలని సవాల్ విసిరారు. దీంతో ఒక్కసారిగా చంద్రగిరి రాజకీయాలు వేడెక్కాయి. 6 నెలలు నాన్నగారి గురించి రాసావు, అలసిపోయినావు. నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేసావు. ఆడవాళ్ళని అవమానించేది, అవహేళన చేసేది నీ పార్టీ సిద్ధాంతం. ఇంకోసారి రుజువు చేసుకున్నావు. అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు. ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా? సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గరుండే రుజువులు తీసుకొని రా. నా దగ్గరుండే రుజువులు తీసుకొని ఏంది, నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా. నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు 10:30కి టవర్ క్లాక్ దగ్గర రా. కాదు లేదు అంటే నీ చేతగాంతనము, చేతులు ముడుచుకుని ఉండాలి. తర్వాత మంచి అవకాశం నన్ను డిఫేమ్ చేయడానికి, నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్. పబ్లిక్ ఉంటారు. రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న, నేను వస్తా, మాట్లాడుకుందాం. ఇటీవల చంద్రగిరిలో ఓ కాంట్రాక్టర్ నుంచి 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీ ఈవో మహేశ్వరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ టైంలో తాను ఎమ్మెల్యే సతీమణికి 50 లక్షల లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరానని ఆయన చెప్పారు. ఆ డబ్బును రికవరీ చేయాలంటే లంచాలు తీసుకోవాలని కదా అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ సోషల్ మీడియాలో పులవర్తి నాని భార్య సుధారెడ్డిపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలను ఆమె ఖండించారు.